హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 9th క్లాస్ హిందీ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2024-25కి సంబంధించి రియల్ పేపర్ యొక్క ఆన్సర్స్ కి అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో చాలా మంది మనకు ఆన్సర్స్ కి అయితే అడగడం జరిగింది. సో దానికోసం అయితే ఈరోజు వీడియోలో మొత్తం కీని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. సో ఫస్ట్ భాగ్ 1 అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బచ్చా అనే పదానికి మనము తత్సం శబ్ద రాయాలి, బత్సా, రైట్. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బహార్ వాజర్ మే సారీ बाजार అది సారీ वह बाजार में सौदा बेचने चली है. సో ఇక్కడ క్రియా శబ్ద ఏంటి అంటే బేచ్నే చలి అన్నది క్రియా శబ్ద, రైట్. నెక్స్ట్ 1954, నార్మల్ గా 1 ఎక్కడైతే ఉంటుందో అది 5 అని అర్థం. సో చౌ అంటే 4, 1954 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గాంధీ जी ने उसी समय में महादेव भाई को अपना वारिस कहा था. కో అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కారక చిహ్న అని అంటారు కదా, సో ఇది ఏంటి అంటే విభక్తి ప్రత్యయము. నెక్స్ట్ మనము 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంధిని సమాస్ ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ శోధకారి అన్న దానికి సమాసం ఏంటి అంటే తత్పురుష సమాస్. నెక్స్ట్ అంతరాష్ట్రీయ అన్న పదం ని మనం విడదీస్తే అతః ప్లస్ రాష్ట్రీయ అన్నది కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ కప్పుడే అన్న దానికి సిమిలర్ వర్డ్ అంటే పర్యాయ పదం ఏంటి, వస్త్ర. నెక్స్ట్ నిడర్ లో ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ ఏంటి, నీ. నెక్స్ట్ ధార్మిక్ లో సఫిక్స్ వర్డ్ ఏంటి, ప్రత్యయ అంటే సఫిక్స్ వర్డ్, ధర్మ ప్లస్ ఇక్. నెక్స్ట్ దీన్ని మనము లింగ పరివర్తిత అంటే జెండర్ చేంజ్ చేయాలి. ఏమొస్తుంది, కవి అంటే కవయిత్రి వస్తుంది, శాంతినే వస్తుంది, కా వస్తుంది, సందేశ్ వస్తుంది, దేతి వస్తుంది. సో కవయిత్రి శాంతి కా సందేశ్ దేతి హై, రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ అతిథి ఘర్ ఆతా హై. సో ఇందులో వచ్చేసి మనకు భవిష్యకాలి అంటే ఫ్యూచర్ టెన్స్ ని మనం మార్చాలి. సో సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఆయేగా, ఆయేగి, జాయేగా, లాస్ట్ లో గాతో ఎండ్ అవుతుంది మోస్ట్లీ. సో అతిథి ఘర్ ఆయేగా. నెక్స్ట్ మై పాఠశాల జాతా హై. సో దీన్ని కరెక్ట్ గా రాసినట్లయితే మై పాఠశాల జాతా హూ. శుద్ధ రూపం అంటే ఏంటి, కరెక్ట్ చేసి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 30th క్వశ్చన్. సో ఇది భాగ్ 2. ఇప్పటిదాకా బిట్స్ అయితే చూసాం మనం. ఇప్పుడు ఇది భాగ్ 2. సో ఫస్ట్ 1921 में रामन किस यात्रा पर थे. సో 1921 में रामन समुद्र यात्रा पर थे. फर्स्ट वन దానికి ఆన్సర్ అది. నెక్స్ట్ రామన్ घंटों कहाँ खोए रहते थे. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు రామన్ समुद्र की नीली आभा में घंटों खोए रहते थे అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ దానికి ఆన్సర్ భావుక్ ప్రకృతి के प्रेमी कौन है అంటే ఇక్కడ भावुक प्रकृति के प्रेमी रामन है. नेक्स्ट समुद्र यात्रा के दौरान रामन जहाज पर खड़े होकर क्या निहारते थे అంటే ఇక్కడ खड़े होकर नीले समुद्र को निहारते थे అని రాయాలి. నెక్స్ట్ రామన్ के अंदर किस की जिज्ञासा सशक्त थी అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा सशक्त थी అని రాయాలి మనం దీనికి ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పద్యం ఇచ్చి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి చిన్న చూసుకున్నట్లయితే విరహ కే గీత్ కోన్ గాతి హై అంటే ఇక్కడే మనకు పద్యంలోనే ఆన్సర్ ఉంది, గాకర్ గీత్ విరహ కే తటీని అని రాయాలి, రైట్. నెక్స్ట్ కౌన్ బహతీ జాతి హై అంటే వేగవతి బహతీ జాతి హై అని రాయాలి ఈ సెకండ్ లైన్. నెక్స్ట్
तट पर कौन खड़ा सोच रहा है అంటే తట్ పర్ ఏక్ గులాబ్ సోచ్తా అని రాయాలి. ఇది మనకు చిన్న ఈకి ఆన్సర్, రైట్. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ కిస్కే గీత్ సునానా చాహతా హై అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి गुलाब देने स्वर यदि मुझे अपने पतझर के सपनों का गीत सुनाना चाहता है. సో ఇక్కడ లాస్ట్ 2 లైన్స్ అయితే మీరు సో మనకి ఇక్కడ ఉన్న లాస్ట్ 3 లైన్స్ కానీ 2 లైన్స్ నుంచి కానీ రాయాలి. సో మనకు మార్క్స్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ చిన్న క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపయుక్త కవితకే కవి కా నామ్ క్యా హై అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి రామ్దారి సింహ్ దినకర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ లో చిన్న చూసుకున్నట్లయితే బచ్చే बच्चों ने बगीचे कहाँ बनाए అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, छोटे से गांव में बनाए. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే बच्चों ने बगीचे में क्या लगाया అంటే बच्चों ने बगीचे में సో ఇక్కడ बच्चों ने बगीचे में फूलों के पौधे को लगाया. సో ఆన్సర్ వచ్చేసి फूलों के पौधे. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే बच्चों ने बगीचे को साफ करने के लिए क्या किया. సో ఇక్కడ बच्चों ने बगीचे को साफ करना సో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, కచరా ఉఠాయా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే కచరా కహా ఫైలా గయా అంటే ఇక్కడ బగీచే మే అని రాయాలి, రైట్. నెక్స్ట్ చిన్న చూసుకున్నట్లయితే బగీచే కో సాఫ్ రఖనే కి సోచ్ కిస్నే కి అంటే ఆప్షన్ బి బచ్చోనే కి, రైట్. నెక్స్ట్ మనకు 16th క్వశ్చన్ లో ఒక పద్యం ఇచ్చి కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చారు. సో ధర్తీకి రోషని కిస్ సే बिखरती है అంటే सूरज की किरणें जब आते हैं धरती पर रोशनी बिखरती है. సో ఇక్కడ सूरज की सूरज से ऑप्शन ए इज द करेक्ट आंसर, రైట్. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే నన్హీ ఫూల్ క్యా కర్తే హై నన్హే ఫూల్ క్యా కర్తే హై అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నన్హే ఫూల్ ముస్కురాతే హై ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, नन्हे फूल मुस्कुराते हैं. नेक्स्ट थर्ड क्वेश्चन सूरज की किरणें क्या बिखरती है అంటే रोशनी बिखरती है. नेक्स्ट दिन का पहिया क्या करता है అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే दिन का पहिया चलता जाए. సో दिन का पहिया चलता है అని మనము రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ హరియాలి క్యా సునాతి హై అంటే ఆన్సర్ వచ్చేసి हरियाली गीत सुनाती है. सो ऑप्शन बी इज द करेक्ट आंसर, हरियाली गीत सुनाती है. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైదాస్ కవి పరిచయం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు కవి పరిచయం రాస్తే మీరు ఎగ్జామ్ లో మీకు కంప్లీట్ మార్క్స్ అయితే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు 18th క్వశ్చన్ లో ఉంది కదా యశ్పాల్ కా జన్మ ఫిరోజ్పూర్ ఛావ్నీ నుంచి 1903 వరకు మనము రాయాలి, రైట్. సో ఇదే సెంటెన్స్ చూడండి, యశ్పాల్ కా జన్మ మే హువా అని ఇచ్చారు, మధ్యలో ఉన్నదంట మనం ఇక్కడ రాసేయాలి, రైట్. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే ఇన్హోనే డాష్ ఆందోళన్ మే భాగ్ లియా. ఇక్కడ ఆందోళన్ అనే వర్డ్ ఎక్కడుంది మనకు, ఆందోళన్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. సో ఇన్హోనే భారతీయ స్వతంత్రత ఆందోళన్ ఇది మనకి ఇక్కడ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఉచ్చ శిక్ష డాష్ మే పాయి. ఉచ్చ శిక్ష అనేది వర్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లాహోర్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్. సో మనం ఇక్కడ ఏం రాయాలి, లాహోర్ అని రాయాలి, రైట్.
నెక్స్ట్ వచ్చేసి यशपाल विद्यार्थी काल से ही गतिविधियों में डैश गतिविधियों में जुट गए थे डैश गतिविधियों में అంటే క్రాంతికారి గతివిధిयों में ఇక్కడ మనకి ఇది ఆన్సర్ నెక్స్ట్ इन्होंने आरंभिक शिक्षा डैश स्कूल में पाई అంటే इन्होंने आरंभिक शिक्षा स्थानीय स्कूल में पाई అని రాయాలి రైట్ నెక్స్ట్ మనకు భాగ్ 4 వస్తుంది భాగ్ 4 లో మీరు ఇక్కడ 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రహీమాన్ ధాగా డాష్ 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 ఇచ్చి పరిజాయ్ అని ఉంది కదా దానికి ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా పద్యం ఫిలప్ చేసేయాలి नेक्स्ट 20th क्वेश्चन చూసుకున్నట్లయితే रैदास ने अपने स्वामी को किन किन नामों से पुकारा దీనికి కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా రాయాలి नेक्स्ट 21st क्वेश्चन చూసుకున్నట్లయితే प्रेमी जब गीत गाता है तब प्रेमिका की क्या इच्छा होती है సో దీనికి కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు नेक्स्ट मनुष्य के जीवन में पोशाक का क्या महत्व है 22nd क्वेश्चन मनुष्य के जीवन में पोशाक का क्या महत्व है सो ఇది మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి ఇవ్వబడింది नेक्स्ट 23rd क्वेश्चन कॉलेज के दिन में रामन की दिली इच्छा क्या थी సో ఇది వైజ్ఞానిక చేతన के వాహక చంద్రశేఖర్ వెంకటరామన్ చాప్టర్ నుంచి ఇచ్చారు కదా సో మీరు ఈ విధంగా రాస్తే చాలు మీరు పెద్దగా రాసినా కూడా ఇస్తారు మార్క్స్ బట్ చిన్నగా రాసినా కానీ పర్వాలేదు नेक्स्ट 24th क्वेश्चन महादेव भाई की साहित्यिक देन क्या है సో ఇది శుక్ర తారేకే సమాన్ చాప్టర్ నుంచి ఇచ్చారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భాగ్ 5 లో ఓన్లీ 6 క్వశ్చన్స్ రాయాలి మీరు 8 క్వశ్చన్స్ రాసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ భాగ్ 5 చూసుకున్నట్లయితే 27th क्वेश्चन చూసుకోండి అగ్నిపత్ కవితా కా మూల్ భావ్ క్యా హై స్పష్ట్ కీజియే ఇక్కడ మీకైతే చిన్న క్వశ్చన్ ఇచ్చారు చిన్న ఆన్సర్ ఇచ్చారు దీన్ని మీరు కొంచెం పొడిగించి పాయింట్ వైజ్ గా రాయాలి రైట్ నెక్స్ట్ వచ్చేసి 28th क्वेश्चन చూసుకున్నట్లయితే जब अतिथि 4 दिन तक नहीं गया तो लेखक को व्यवहार में क्या क्या परिवर्तन आए సో ఇది చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఆన్సర్ చూడొచ్చు ఈ విధంగా రాయాలి నెక్స్ట్ మనకు భాగ్ 6 అయితే వస్తుంది భాగ్ 6 లో వచ్చేసి మనకు సృజనాత్మక క్వశ్చన్స్ అనేవి రాయాలి సో 3 दिन की छुट्टी या फिर हिंदी सीखने की आवश्यकता సో ఇక్కడ మీరు ఈ లెటర్ చూసుకున్నట్లయితే हिंदी सीखने की आवश्यकता बताते हुए अपने छोटे भाई के नाम पत्र लिखिए अपने छोटे भाई के नाम पत्र लिखिए సో ఈ లెటర్ మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ 30th క్వశ్చన్ లో నేను మీకు ఇక్కడ కంప్యూటర్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీరు ఏ త్యోహార్ అన్న రాయొచ్చు అంటే ఏదన్నా త్యోహార్ అన్న రాయొచ్చు పాఠశాల అన్న రాయొచ్చు ఏదన్నా రాయొచ్చు ఓన్ సెంటెన్సెస్ లో కానీ రిలవెంట్ గా రాయాలి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా కంప్యూటర్ అయితే ఇస్తున్నాను సో దీంతో మనకు 9th క్లాస్ హిందీకి సంబంధించి రియల్ పేపర్ ఆన్సర్స్ కి అయితే చూసాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్